తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైసీపీ కార్యాలయం నందు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనిల్ రెడ్డి మాట్లాడుతూ, నిన్నటి రోజున నా మీద, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మీద 786 రఫీ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని, మా సంజీవయ్యను విమర్శించే స్థాయి నీది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన రాత్రికి రాత్రే ఇసుక రీచ్లను అమ్ముకున్నది నువ్వు కాదా? నక్కల వాళ్ళని మోసం చేసి ఒక షాపు నొక్కేసి అందులో వైన్ షాపు నడుపుతున్నది నువ్వు కాదా? నీ బాగోతం మొత్తం విప్పమంటావా? నీలాంటి తాటాకు చప్పులకి, ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తులం మేము కాదు. ఎలాంటి చర్చలకు అయినా మేము సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు నమ్మే అల్లా సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా? నేను నమ్మే చెంగాలమ్మ సాక్షిగా నేను సిద్ధం. చెప్పు, ఎప్పుడు రమ్మంటావు చర్చకి అని అనిల్ రెడ్డి రఫీకి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జెటి వేణుయాదవ్, కృపాకర్ రెడ్డి, పోలూరు పద్మ, మిల్టన్, అలవల సురేష్, చిలకా యుగంధర్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురించి అవినీతి ఆరోపణల దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు నువ్వు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే ఎట్రఫీ ఎట్టమ్మా? నక్కల వాళ్ళ దగ్గరికి పోయావు, ఎలక్షన్ల ముందు వేయాల్సిన డ్రామాలన్నీ చేసావు. నేను మీకు అడ్డం ఉంటా, నేను రోడ్డుకి అడ్డంగా పడుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తానని ఎగిరెగిరి పడ్డావు. లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసేసుకున్నావు, ఆ షాప్లోనే బ్రాంచ్ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు రఫీ చెప్పేది నీ భాగవతం చెప్పంటావా? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చెప్పంటావా? వస్తావా చర్చికి? లేదా మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగాలం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? రంజాన్ మాసంలో అబద్ధం చెప్పేదానికి సిగ్గుండాలా? ఈరోజు మాట్లాడితే 150 కోట్లు, మాట్లాడితే 150 కోట్లు, నేను 150 కోట్లు లెక్కేస్తావా? సరే, చెన్నై తోలేరు అంటున్నావు, నేను అమ్ముకున్నాను అంటున్నావు. సరే, అమ్మితే ఎవరో ఒకరైనా చెప్పరా? లేకపోతే సంజీవ్ అన్న మాకు ఇసుకమ్మాడు. నీ పార్టీ అధికారంలో ఉంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు రా. అంతేగాని మా సంజీవన్ పోయి ఇక్కడ అక్రమంగా ఇసుకెత్తున్నారు, అప్పుడు దాకా ఆయనకి ఏం గుర్తుకురావు. మా సంజీవన్ పోయి అక్రమంగా ఏదైనా పనులు చేస్తుంటే అవి అడ్డగిస్తే ఆ రోజు గుర్తు వస్తుంది ఆయనకి. టిట్కో ఇళ్ళ ఇసుక మిగతా అప్పుడు గుర్తుకు రాదు, మిగతా అప్పుడు నిద్రపోతుంటాడు. పాపం ఆ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయారు. ఈయన గారు పూటకొక వేషం ఆడుతుంటాడు, గంటకు ఒక నాటకం ఆడుతుంటాడు. నువ్వా మా ఎమ్మెల్యే గురించి ఆరోపణలు చేసేది? మా సంజీవన్ మాజీ ఎమ్మెల్యే గారి గురించి నువ్వా? నీది ఆ స్థాయా? నిన్న కూడా ఏకవచనంతో సంజీవయ్య, నేను ఆయన చూసారా బాబు ఇవన్నీ చాలా ఇటువంటి రోడ్లకి దడుచుకుంటావను, లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గి ఉంటావని మాత్రం అనుకోమాక. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్ గా డేట్ కోల్ మారలా, రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లు 20 లోడ్లు తోలేవు, మళ్ళీ ఆపేసావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేటు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్ట 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘాలు లాగిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.